గాలిని కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిని. తర్వాత చూడండి ఇంకా విచిత్రం, వాడు బుర్ర అయోమయం అయిపోయింది భయంతో. భయం ఏర్పడితే అంతే కదా, ఏం మాట్లాడతామో తెలియదు. అలాగే మాట్లాడుతున్నాడు, ఆ భాష అలాగే ఉంది. మరో పద్యంలో ఎక్కడా ఇంత అయోమయమైన భాష మమ్మిరపోతన గారు వాడాలా, ఈ పద్యంలో వాడాడు. ఎంత అయోమయమో తెలుగు పండితులకి బాగా తెలుస్తుంది, సమాస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే రేలన్ ఘస్రములన్, రాత్రి పొగలు నన్ను ఎవరూ చంపకుండా చూడమన్నాడు. బాగానే ఉంది, ఒప్పుకుందాం, ఘస్రం అంటే పొగలు. తర్వాత ఏమంటున్నాడు, తమఃప్రభల, చీకట్లోనూ వెలుగులోను. అదేమిటి, రాత్రి అంటే చీకటేగా, పగలంటే వెలుగేగా, పద్యం దండగా ఇందాక చెప్పావుగా. అంటే వాడికి ఎంత భయం వచ్చింది, రాత్రి కానీ బల్బులు పెట్టి చంపేస్తారేమో. భయం ప్రవేశిస్తే అలాగే ఉంటుందండి. ధైర్యం ఉన్నప్పుడు ఎన్నింటినైనా ఎదురుస్తాం, భయం ప్రవేశించింది అనుకోండి ప్రతిదానికి భయపడతాం. ప్రబల వెలుగులో చంపొద్దు, పగలంటే వెలుగే కదా అంటే ఏమో పగలన్నీ గుడ్డలు వేసేసి కెమెరా మీద తెరలేసినట్టు వేసేసి లోపల పెట్టి నొక్కేస్తారేమో అని మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇంకో మాట అన్నాడు. రేలను ఘస్రమని కాదు, ప్రబల, చీకట్లోను వెలుగులో. సరే బ్రహ్మదేవుడు నవ్వుకుని సరే ఓకే, అది కూడా ఓకే అన్నాడు. రేలన్ ఘస్రములం ప్రబల. ఆపైన చూడండి విచిత్రమైన సమాసం. భూరి గ్రాహ రక్షో మృగవ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్. యావత్ భాగవతంలో ఇంత అయోమయమైన బహుపద ద్వంద్వ సమాసం ఉండదండి. ఇది అయోమయ ద్వంద్వ సమాసం అంటారు. ఎక్కడ వరస వావి లేదా సమాసంలో. గ్రాహ అంటే మొసలి వల్ల నాకు చావు రాకూడదు. మొసలు అన్నవాడు వెంటనే ఏనుగు జలచరమో చెప్పాలి. లేదు రక్షో, రాక్షసుల వల్ల నాకు చావు రాకూడదు. రాక్షసుల వల్ల అన్నవాడు వెంటనే దేవతల్ని చెప్పాలి. చెప్పకుండా రక్షో మృగముల వల్ల చావు రాకూడదు. రాక్షసుల తర్వాత మృగం ఏమిటండి, ఆ కాంబినేషన్ ఏమిటండి. కిరాణం కొట్టు దగ్గర పెద్ద బోర్డు పెట్టేవాడు కూడా కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, చాయ్ మినప్పప్పు అని పెడతాడు. తర్వాత ఏమో ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర అంటాడుగా. కందిపప్పు, ఆవాలు, గోల్డ్ స్పాటు అని పెట్టాడుగా. అయోమయం బోర్డు అదేం బోర్డు అండి. పప్పులన్నీ ఓ చోట ఉండాలి. ఆవాలు, ధనియాలు, మెంతులు, పోపు సామాన్లన్నీ ఓ చోట ఉంటాయి. ఏదో గోల్డ్ స్పాటు, థమ్సప్పు, 7 ఏదో ఉంటుందిగా, 7 అప్ 8 డౌను, అవన్నీ తర్వాత అంతే కదా. పప్పులన్నీ ఓ చోట పెట్టాలి, పోపు సామాన్ అంతా ఓ చోట పెట్టాలి వరుసలో. తర్వాత ఏం చేయాలి, కూల్ డ్రింక్స్ అన్నీ ఓ చోట పెట్టు. అది మానేసి పోతన గారు ఇంత పెద్ద కవి విచిత్రంగా గ్రాహ, మొసలి, రక్షో, రాక్షసుడు, మృగములు వచ్చినప్పుడు పోనీ ఇంకేమైనా అక్కడ జంతువులు రావాలి. లేదండి వ్యాళ, పాము. వ్యాళం అంటే పాము లేదా ఏనుగు. మృగం వెంటనే ఏనుగేమిటి, మృగానికి ఏనుగుకి ఏం సంబంధం ఉంది. అది పోనీ వ్యాళ పాము వచ్చింది, పాము వెంటనే గరుత్మంతుడు రావాలా వద్దా. లేదండి ఆదిత్య, మధ్యలో ఆయన ఎవరు, సూర్యుడు. పాము తర్వాత ఆదిత్యుడు రావడం ఏంటండి. పోనీ ఆదిత్యుడు వచ్చాడు, ఆదిత్యుడు వచ్చిన వెంటనే చంద్రుడు రావాలా వద్దా. ద్వంద్వ సమాసం అంటే సూర్య చంద్రుడు, రామలక్ష్మణులు, అన్నదమ్ములు, రాత్రింబొగళ్ళు అలా ఉంటుంది. కానీ రాత్రి చెంబు అని ఎవరు అనరుగా, అది ద్వంద్వ సమాసమా. రాత్రి ఏమిటి చెంబు అని ఉండదు కదండి. రాత్రి అంటే పగలు రావాలి, చెంబు ఉంటే పళ్ళెం ఉండాలి. పళ్ళెం చెంబు అది ద్వంద్వ సమాసం. రాత్రి పగలు ద్వంద్వ సమాసం. రాత్రి పళ్ళెం, పగలు చెంబు అది సమాసం కాదండి. ఎలా కుదురుతుంది, సంబంధం లేనివి ఎందుకు వచ్చాయి. వీడి మనస్సు అయోమయం అయిపోయింది, భయం పెరిగిపోయింది, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ఏది చూస్తే అదే భయం వేస్తుంది. అలా చూస్తున్నాడు, అదిగో ఆ నల్లబోటు చంపేస్తుందేమో, దాని నుంచి చావు లేకుండా చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఆ దీపస్తంభం మీద పడుతుందేమో, దాన్ని కూడా చేర్చండి పద్యంలో. ఇలా చేర్చడం మొదలు పెడితే సృష్టి అంతా చేర్చినా వీడికి మృత్యువు తప్పదు. అది భాగవతం. ఎన్ని చేరుస్తావు, ఎన్నింటికి భయపడతావు, అన్నీ ఒక్కటే తెలుసుకోలేకపడే యాతనే కదా. అందుకని అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఒక్కటే ఉన్నది అని తెలుసుకునే వరకు మనకి భయం తప్పదు. ఉన్నదంతా ఒక్కటే. అందుకే వేదం చెబుతాం చాలా స్పష్టంగా. భయం ఎందుకు ఏర్పడింది అంటే ద్వితీయాద్వై భయం భవతి, అన్యోసావన్యోకమస్మీతి నసవేద యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి, ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. అరుణోపనిషత్తులో ఉంటుంది మాట. వాడు నేనే, నేను వేరే, వాడు వేరే, నేను వేరే. ఇలా ఎవరు వేరే, వారు స్త్రీలు, వీరు పురుషులు, వారిదా కులం, వీరిదా కులం, వీరిదా మతం, వారిదా మతం, నేను ఎక్కువ, వారు తక్కువ, నేను పొడుగు, వారి పొట్టి, నేను అందంగా ఉన్నా, వారు అందంగా లేరు, నాకు డబ్బు ఉంది, వారు డబ్బు లేదు. ఈ భేదాల వల్లే యథా పశురితి, ఇదే పశుభావన. ఈ పశుభావన పశువులకు ఉంటుంది. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు కదా, మానవ జన్మ ఉత్తమం అని ఎందుకంటారు అంటే ఈ పశుభావన మనకి లేకపోతే మానవ జన్మ ఉత్తమం. మనము అవే భేదాలు పెట్టుకుని తిరిగిన తర్వాత ఇక మనం పశువులు కాకుండా మానవులు ఎవరం అవుతాం. ఆ భావన పోవాలి, భేదభావన పోయి అభేద భావన రావాలి అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే. విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే. అది గ్రహించాలి. అది గ్రహించలేక వీడేమంటున్నాడు, గ్రాహ, రక్షో, మృగ, వ్యాళ, ఆదిత్య. సూర్యుడు తర్వాత చంద్రుడు రావాలి, చంద్రుడు రాకుండా మానవుడు వచ్చాడు. సూర్యుడు తర్వాత మానవుడు ఏమిటండి, మానవుడు వస్తే వెంటనే దానవులో ఎవరో రావాలి. అది లేదండి మళ్ళీ జంతువులు వచ్చాయి.
కలకం, మళ్ళీ యుద్ధాలు అన్నాడు, వ్యాప్తిని. ఇది కూడా సరిపోలేదండి. సమస్తాస్త్ర శస్త్రాళిని, ఎంత భయమో చూడండి. అస్త్రములు నన్ను సంపొద్దు అన్నాడు, శస్త్రములు కూడా సంపొద్దు అన్నాడు. ఎందుకైనా మంచిది. వీడికి అనుమానం వచ్చింది, శస్త్రం అంటే అస్త్రం వేస్తారేమో, ఎందుకైనా మంచిది, పద్యం ఇంకా ఉంది కదా, అది కూడా పెట్టేద్దాం అని అజ్ఞానంతో కోరడం అండి. సమస్తాస్త్ర శస్త్రాళిని అన్నాడు. తపస్సులో ఉండగా ఏ పంచభూతాలని సమస్త జీవరాశిని భయపెట్టాడో, తపస్సులోంచి బయటికి రాగానే వాటికే భయపడ్డాడండి. ఇది హిరణ్యకశ్యపుడు స్థితి.